అయితే భయ్య పూరి జగన్నాథ్ గారి టాపిక్ ఒకసారి ఏమనుకోకుండా మాట్లాడతాం. ఆయన అలా అంత అసలు అది ఊహించని అంత ఎత్తు, మనం చూడలేనంత ఎత్తుకి ఎదుగుతారు. సడన్గా మళ్ళీ మనతో ఒట్టుకు వచ్చేస్తారు. ఏమై ఉంటుందంటారు భయ్య ఆ బ్యాలెన్స్? అంటే మీతో మాట్లాడొచ్చు దేనికంటే వేరే వేరే వాళ్ళతో అయితే నేను ఈ టాపిక్ మాట్లాడను, ఇంకొకళ్ళ వ్యక్తి గురించి ఇంకొక వ్యక్తి దగ్గర నేను మాట్లాడను. కానీ ఈ పర్టికులర్ టాపిక్లో అందరూ కలిసి తిరిగి పెరిగిన వాతావరణం కాబట్టి ఇప్పుడు మీరేమనుకుంటున్నారు అనేది నాకు ఇంపార్టెంట్. అందుకని నేను హానెస్ట్గా అయితే నేను అనుకుంది ఏంటంటే స్టోరీ లైనప్ అనేది కొంచెం చేంజ్ అవ్వాలి. చేంజ్ అయితే డైరెక్టర్గా కానీ తన స్క్రీన్ ప్లే కానీ డైలాగ్ వర్షన్స్ కానీ టేకింగ్ వైజ్ కానీ అసలు పూరికి వంకబెట్టే వ్యక్తే లేరు ఎవరు కూడా. చాలామందికి ఇప్పుడు ఇండస్ట్రీలో ఎంతోమంది డైరెక్టర్స్గా తన ఒక ఐకాన్ అతన్ని ఆదర్శంగా తీసుకుని వచ్చి ఎందుకు ఎంతమంది అసిస్టెంట్ డైరెక్టర్లో ఆ ఫోన్లో ఆయన ఫోటో ఉంటుంది. అంతే, ఆయన ఫోటో ఆయన చెప్పి విజేంద్ర ప్రసాద్ గారు, ది గ్రేట్ విజేంద్ర ప్రసాద్ గారు, ఆయన నా ఫోన్లో ఆయన ఫోటో ఇంకా అంతగానే ఏం కావాలి, అంత గొప్ప ఇది అది. సో నేను అనిపిస్తుంది కొంచెం స్టోరీ లైనప్ తను ఒక ప్యాటర్న్ ఆఫ్ ఇది వస్తుంటుంది కదా. ఎప్పుడు డైరెక్టర్కి ఒక స్టైల్ ఉంటుంది బేసిక్గా, ఒక్కో డైరెక్టర్ ఒక దాంట్లో స్పెషలిస్ట్ ఉంటాడు, అదే కంటిన్యూ అయిపోతుంటుంది ఒక్కొక్కసారి. అందులోంచి కనుక ఒక్క అడుగు తను కొంచెం పక్కకి ఇప్పుడు ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం లాంటి ఏముందని అదేగా ఏముంది ఆ చిన్న కథ చెప్పాడు అంతే, బ్యూటిఫుల్. అంటే ఒక ఎమోషన్, డబ్బులు అద్దెకు ఉండటానికి డబ్బులు లేనివాడు ఎలక్కల బతకడం కోసం పగలుండే మనిషి ఒకళ్ళు, రాత్రి ఉండే మనిషి ఒకళ్ళు. ఎంత బ్యూటిఫుల్ కథ భయ్యా. చిన్నగా అలాంటిది ఒకటి తను సరదాగా అంటే ఆ కథ చేయాలని కదా, కానీ తను చేయగలితే ఏదైనా చేయగలదు కదా, అన్ని చేయగలదు ఆయన చదివిన దానిలో. అదొక్కటి కొంచెం మారితే బాగుంటుందేమోనని నాకు అభిప్రాయం. అంతే, స్టోరీ ప్యాటర్న్ ఒకటే కొంచెం ఆ మాఫియా నుంచి బయటకు వస్తే మాఫియా తను యాక్చువల్గా తనకున్న హ్యూమర్కి, తనకున్న సెన్స్ ఆఫ్ హ్యూమర్కి, తనకున్న కామెడీ టచ్కి తను 100% ఒక కామెడీ ఫిల్మ్ కనుక తీయగలడు. తీయడు, అదే ప్రాబ్లం. తీస్తే కనుక అది రికార్డు క్రియేట్ చేస్తారు. ఎందుకు ఆలీ లాంటి మరి అసలుకి ఒక సెకండ్ ఇన్నింగ్స్ లాగా చిన్న ట్రాక్ ఎంత అద్భుతంగా సృష్టిస్తాడు అసలు సినిమాలో. ఒక చిన్న చెప్పేస్తారు ఇసుకనే ట్రాక్ నాకు బాగా గుర్తు, హాఫ్ డేలో తీసారు అది. అవును, అది అక్కడక్కడ చిన్న బిఎన్ రెడ్డి హిల్స్ లో హాఫ్ డే, మార్నింగ్ మొదలెట్టి 1 o'clock ప్యాకప్. తర్వాత శివమణిలో ఎంఎస్ నారాయణ గారిది షేక్ ఇమ్మమ్, నాకు తెలుసు 10 షూటింగ్ స్టార్ట్ అయింది, 12:30కి ఆయన పంపించేశాడు. 2.5 hours ఆ ట్రాక్ షూట్ చేశాడు. ఎంత పెద్ద హిట్ అది. ఏం లేదు, కెమెరాలు పెట్టారు అంతే, ఫోన్ కాల్స్ 4 అటెండ్ చేయడం. సేమ్ థింగ్ ఆలీది కరెక్ట్. సో అదే అన్న, కంప్లీట్ కామెడీ ఫిల్మ్ ఎంటర్టైన్మెంట్ తీయగలిగితే బాగుంటుంది. మళ్ళీ ఈజ్ బ్యాక్ అంతే. వస్తాడంటే పూరిని ఎవరో ఎప్పుడు తక్కువగా అంచనా వేయద్దు. నేను అదే అంటాను, ఒక సినిమా ఫ్లాప్ అవ్వచ్చు ఓకే మేబీ, బట్ మళ్ళీ అంతే వేగంతో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతాడు. అతని దగ్గర గొప్పతనం అది.